మెగా బ్రదర్ నాగబాబు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ అయ్యారు. సినిమా, రాజకీయ, సామాజిక అంశాల గురించి సామాజిక మాధ్యమాల ద్వారా తన అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు. ఇటీవల సోషల్ మీడియా వేదికగా నాగబాబు చేసిన చాలా వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. నాగబాబు తాజాగా తన యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతూ మహిళలు, హీరోయిన్ల డ్రెస్ గురించి కామెంట్ చేస్తున్న వారిపై ఘాటుగా స్పందించారు. కొన్ని రోజుల క్రితం ప్రముఖ సింగర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ హీరోయిన్లు ఎక్స్పోజింగ్ చేసే డ్రెస్సులు వేసుకుంటేనే అవకాశాలు వస్తాయా అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపై నాగబాబు ఈ వీడియోలో పరోక్షంగా స్పందించినట్లు తెలుస్తోంది. ఇటీవల కొందరు మహానుభావులు, గౌరవనీయులు కొందరు ఆడవాళ్ల డ్రెస్సింగ్ గురించి మాట్లాడారు. తెలుగు సినిమాలో, సంగీతంలో అత్యంత ప్రముఖుడైన ఓ మహానుభావుడు కూడా ఆడవాళ్ల వస్త్రధారణ గురించి కామెంట్స్ చేశారు. వాళ్ళ పేర్లు చెప్పడం ఇష్టం లేదు. ప్రవచనాలు చెప్పే ఓ వ్యక్తి కూడా ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఆడవాళ్లు శరీరాన్ని ఎక్స్పోజ్ చేస్తూ డ్రెస్ వేసుకోకూడదు, అందువల్లనే అత్యాచారాలు జరుగుతున్నాయి అన్నట్లుగా వీళ్ళంతా కామెంట్ చేశారు అని నాగబాబు తెలిపారు. ఆడవాళ్లు సాంప్రదాయబద్ధంగా డ్రెస్ వేసుకోవాలి అని అంటున్నారు. అసలు ఓ మహిళ ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో మీరెవరు చెప్పడానికి అని నాగబాబు ఘాటుగా స్పందించారు. మహిళలు అలాంటి డ్రెస్ వేసుకోవడం వల్లనే మగవాళ్ల కోరికలు పెరుగుతున్నాయి అని అంటున్నారు. కానీ ఒళ్లంతా కప్పుకొని డ్రెస్ వేసుకున్న మహిళలపై కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి. అత్యాచారాలు చేసే వాళ్ళ బుద్ధి అలాంటిది కాబట్టి ఈ ఘటనలు జరుగుతున్నాయని నాగబాబు అన్నారు. ప్రపంచంలో ఏ మహిళ, ఓ మగాడు ఇలాంటి డ్రెస్సే వేసుకోవాలని చెప్పలేదు. కానీ మీరు మాత్రం వాళ్ళని డిక్టేట్ చేసేలా మాట్లాడతారేంటి? ఇకనైనా మారండి అని నాగబాబు అన్నారు. ఎన్నాళ్ళు ఇలా మతం ముసుగులో బూజు పట్టిన సంప్రదాయాలు పట్టుకొని వేలాడతారు అంటూ నాగబాబు ఘాటుగా ఫైర్ అయ్యారు. హీరోయిన్లు ఈవెంట్స్ లో ఎక్స్పోజ్ చేస్తూ డ్రెస్ వేసుకోకూడదని మాట్లాడుతున్నారు. అసలు మీ దృష్టి వాళ్ళపై ఎందుకు పడుతోంది? అమ్మాయిల క్లీవేజ్ కనిపిస్తోంది, బొడ్డు కనిపిస్తోంది, తొడలు కనిపిస్తున్నాయి అని అంటున్నారు. అసలు ఆ దృష్టితో ఎందుకు చూస్తున్నారు? అలా చూసే వాళ్ళే ఇలాంటి కామెంట్స్ చేస్తున్నారు అంటూ నాగబాబు ఫైర్ అయ్యారు. ముందు మీ వక్రబుద్ధి మార్చుకోండి అని నాగబాబు సలహా ఇచ్చారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.